రాజకీయాల్లో బెదిరింపులు ఉండవు. రాజకీయాలే ఉంటాయి, ఎత్తుగడలే ఉంటాయి, వ్యూహాలే ఉంటాయి. ఇది పవన్ కళ్యాణ్కి సంబంధించి తాజాగా నేను మొన్న ప్రస్తావించాను. ఏది తను తెనాలి సభలో మాట్లాడే సందర్భంలో దాదాపుగా 70-80% మంది దాని మీద బాధ్యతగానే ఆలోచించారు. కాకపోతే కొంతమంది కొన్ని పాయింట్స్ని మెన్షన్ చేస్తున్నారు. వాళ్ళ మెన్షన్ దానికి ఒక క్లియర్ కట్ రాజకీయ కక్ష సాధింపు అనలేదు, అదే రాజకీయ కక్ష సాధింపు అన్నారు, కానీ ఇదేమి కుట్ర కోణం అన్నటువంటిది అనలేదు అనేటువంటి. ఇక్కడ రాజకీయ కక్ష సాధింపు ఎందుకు అవుతుంది? దీంట్లో వీళ్ళు ప్రస్తావించిన అంశం ఏంటంటే, జగన్ వ్యతిరేక శక్తులతో బాబు గెలవచ్చు, బాబు వ్యతిరేక శక్తులతో జగన్ గెలవచ్చు, అయి నైతికత. అదే పవన్ కళ్యాణ్ కనుక మాట్లాడితే అంటే వాళ్ళు గేమ్ ప్లే చేస్తే మేము గేమ్ ప్లే చేయొద్దండి. ఇక్కడ గేమ్ ప్లే ఎందుకు అవుతుంది? అవసరం లేనటువంటి అంశం. వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర సమితికి జనసేనకి పడుద్దా, తెలంగాణ రాష్ట్ర సమితికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడుద్దా అంటే వీళ్ళేమి శత్రువులేం కాదు. తెలుగుదేశం పార్టీ, టీఆర్ఎస్, వైసీపీ, జనసేన అందరూ ఎవరిది ఆడదు రాజకీయ పార్టీని. కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టులు ఎవరిదైనా ఆడదు రాజకీయ పార్టీని. రాజకీయ అవసరాల కోసం కొన్ని పొత్తులు ఉంటాయి. రాజకీయ అవసరాలు లేనప్పుడు లేదా అవతల ఉన్నటువంటి వాళ్ళని దెబ్బతీయాలనుకున్నప్పుడు శత్రువులు అవుతారు. అది రాజకీయ శత్రుత్వం తప్పించి వ్యక్తిగత శత్రుత్వం కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్, బీజేపీ మొన్నటిసారి కలిసినే కదా ఉంది. అదే సందర్భంలో జగన్ ఒంటరిగానే పోటీ చేశారు కదా. ఇంకోవైపున తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేసింది కదా. ఎవరి లెక్కలు ఆడుకుంటాయి కదా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో జగన్ అయినా పవన్ అయినా మద్దతు ఇచ్చింది ఎందుకు? చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ కూటమి కలవడాన్ని ఒప్పుకోలేకపోవడం. రెండవది, చంద్రబాబు తమ రాజకీయ శత్రువు, కాంగ్రెస్ తమ రాజకీయ శత్రువు కాబట్టినే కేసీఆర్కి మద్దతు ఇచ్చారు. తప్పేం లేదు అందులో. బెదిరించడం కోసం అంటే చంద్రబాబుని బెదిరించడం కోసం జగన్ టీఆర్ఎస్ కలుస్తున్నారంటే మరి అదే చంద్రబాబుని బెదిరించడం కోసం పవన్ కళ్యాణ్ ఇక్కడ మద్దతు ఇచ్చినట్టు కాదు కదా. తమ ప్రత్యర్థి, తమను దెబ్బతీయాలనుకుంటున్నటువంటి ప్రత్యర్థిని ఓడించాలని కోరుకోవడం అనేటువంటి సహజం. ఇప్పుడు చంద్రబాబు ఎందుకు చెప్తున్నారు, ఎక్కడో 3 రాష్ట్రాల ఎన్నికలు జరిగితే నేనే ఓడించాను, లేకపోతే దేశంలో ఎక్కడ జరిగినా నేనే ఓడిస్తున్నాను బీజేపీని అనేటువంటిది. గెలిచిన చోటేమో ఈవీఎంలతో ఓడించిన చోటేమో చంద్రబాబు స్ట్రాటజీ. ఇదే ఏమైనా బాబెళ్ళి అక్కడ ఏమైనా చేసి వచ్చారు? రాజకీయాలలో కక్ష సాధింపులు అనేటువంటి పదాలు పనికిరావు. రాజకీయ ఎత్తుగడ. ఇక్కడ శత్రువులకి సంబంధించినటువంటి విషయంలో క్లారిటీ ఉండాలి, పబ్లిక్కి ఒక స్పష్టత ఉండాలి. అది స్పష్టత ఇవ్వాల్సింది పార్టీ. ఇక్కడ తెలుగుదేశం జగను, కేసీఆర్ కలిసి చంద్రబాబుని ఇబ్బంది పెడుతున్నారు అంటే, లేదా కొన్ని బెదిరించట్లేదు, పోనీ అదొక రాజకీయ అనైతిక చర్య అంటే, అదే సందర్భంలో పవన్ కూడా కేసీఆర్కి మద్దతు ఇచ్చినప్పుడు ఈయన కూడా బెదిరించడానికి అయితే ఎవరంటలేదు కదా. ఇక్కడ బెదిరింపు ఎందుకు అవుతుంది? ఇంకోటి, కేసీఆర్ వైసీపీకి ఓటేయమని చెప్పి ఏం చెప్పట్ల, లేదా జగన్కి పవన్కి ఓటేయొద్దని చెప్పట్ల, చంద్రబాబుకి ఓటేయొద్దని చెప్తాడు. అంటే ఆయన పాలసీ. జగన్ ఏమన్నా పవన్కి నువ్వు బాబుకి ఓటేయమంటారా, లేకపోతే పవన్ ఏమన్నా జగన్కి నువ్వు చంద్రబాబుకి ఓటేయమంటారా? అనరు కదా. ఎవరి రాజకీయం వాళ్ళది. ఈ కామన్గా ఉండేటువంటి పరిణామాలు. ఇక్కడ పబ్లిక్కి క్లారిటీ కావాల్సినటువంటి అంశం వల్ల నేను ఇంతకుముందు కూడా ప్రస్తావించినటువంటి అంశం, ఇక్కడ సింపతి ఎందుకు క్రియేట్ చేసుకుంటున్నారు? జగను కేసీఆర్ కలిసి చంద్రబాబు నాయుడినే ఇబ్బంది పెడుతున్నారు అనేటువంటి పరిణామం ఏ కోణంలోకి వెళ్తుంది అంటే చంద్రబాబు మీద సాఫ్ట్ కార్నర్ అవుతున్నట్లేదా అప్పుడు? కాబట్టి ఇక్కడ అదే సందర్భంలో మిగతా అంశాలు మాట్లాడారు. ఏది నన్ను గురించి ఎట్లా అన్నారు, రాజకీయం ఎట్లా దిగజారిపోయింది. రాజకీయంలో దిగజారుడు అనే పదానికి కూడా అర్థం లేదు. ఎందుకంటే ఒకళ్ళు ఒక్కొక్కసారి సందర్భాన్ని బట్టి ఎత్తుగడలు వేసుకుంటారు. ఇప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీ గతంలో కాంగ్రెస్ మద్దతుతో నడిచినటువంటి జాతీయ ప్రభుత్వంలో భాగస్వామి. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో కాంగ్రెస్ పార్టీలో నుంచి వచ్చినటువంటి నేతలే దాంట్లో ఉన్నారు. అసలు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి మనిషి. కేసీఆర్ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి మనిషి. ఆయన గతంలో యూత్ కాంగ్రెస్లో పనిచేసినటువంటి మనిషి. ఇందులో అప్పుడు చేస్తే న్యాయం, ఇప్పుడు చేస్తే అన్యాయం, లేకపోతే అప్పుడు చేస్తే నీతి, ఇప్పుడు చేస్తే భూతు అనేది ఉండదు. కాలమాన పరిస్థితులకు అనుగుణంగా సందర్భోచితమైన నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు క్రిందటిసారి ఏమని చెప్పాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ బెదిరిస్తున్నాడు ప్రజల్ని అనేటువంటి కోణంలోనే కదా ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం రావాలని చంద్రబాబు నాయుడికి మద్దతు ఇస్తున్నామనే కదా మద్దతు ప్రకటించింది.
తీరా చూస్తే పవర్లోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఎలాగ అవినీతి చేశారని చెప్పినే కదా ఇప్పుడు గత 4-5 నెలల నుంచి పవన్ కళ్యాణ్ సీరియస్గా మాట్లాడుతోంది. ఆయన థ్రెట్స్కి సంబంధించి ఎక్కడో పరిటాల రవి మర్డరు అట్లాంటి అంశాలు ప్రశ్నిస్తే ఇప్పుడు ఒక చింతలపూడి ఏం జరిగింది, చింతమనేని ప్రభాకర్ ఇష్యూలో ఏం జరిగింది, లేకపోతే మా సత్యనారాయణమూర్తి బండారు సత్యనారాయణమూర్తి ఇష్యూలో ఏం జరిగింది, రీసెంట్గా జరిగినటువంటి దాడులన్నిటికీ సంబంధించి ఏమైనా మాట్లాడుతున్నాం. ఇవన్నీ నేరుగా అసలు ప్రజల మీదనే దాడులు. ఒక ఆర్టీసీ వాళ్ళని కొట్టడము, అటవీ అధికారులను కొట్టడము, లేకపోతే రవాణా అధికారులను కొట్టడము, ఇవన్నీ ప్రజల మీద దాడి. ఇంకో పక్కన మద్యం సిండికేట్ల విచ్చలవిడితనం దగ్గర నుంచి వివిధ అంశాలు చెప్తూ ఉన్నాం కదా. మరి ఇది వీళ్ళు బెదిరిస్తున్నట్టు కాదా ప్రజల్ని? కాబట్టి బెదిరింపు అనే పదంతో కూడినటువంటి రాజకీయాలు వర్కౌట్ కావు. ఇక్కడ క్లియర్గా కావాల్సింది పార్టీ వ్యూహం ప్రజల్లోకి తీసుకెళ్ళడం. మన వ్యూహం ఎదుటి వాళ్ళ వ్యూహాలకి అతీతంగా ఉండాలి. అది ఎట్లాగా ఉండాలి అంటే ఇది నికార్సుగా ఉన్నది, కన్ఫ్యూజన్ ఉండకూడదు. తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇద్దరికి సమదూరంలో ఉన్నాం ఖచ్చితంగా. ఇప్పుడు అఖిలేష్ మాయావతి ఎందుకు చెప్పేశారు మొన్నటిదాకా కాంగ్రెస్తో కలుస్తారని ప్రచారం కాంగ్రెస్ చేసింది, ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా చేశారు. చేసిన తర్వాత వాళ్ళిద్దరు ఏం చెప్పారు, ఇప్పుడు ఇద్దరు కలిసి పొత్తు పెట్టుకుని క్లియర్ మేము కాంగ్రెస్తో లేదు, ఎందుకంటే మాకు మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్లో మాతో కాంగ్రెస్ ఏం కావాలి, రాజస్థాన్, కాబట్టి మా ద్వారా మేము పోటీ చేస్తున్నాం అని చెప్పారు. మేము కలిసి పోటీ చేస్తున్నాం, కాంగ్రెస్కి కావాలంటే ఆ 2 సీట్లు వదిలిపెడతాం అమేదీన్ రాయబరేలీ అని చెప్పారు. ఇట్స్ క్లియర్ స్ట్రాటజీ. జనానికి ఒకటి అర్థమైపోయింది, కాంగ్రెస్ కూటమిలో వీళ్ళు చేరట్లేదని. అట్లాగే ఇక్కడికేంటి, వీళ్ళిద్దరితో కలిసి పోటీ చేయట్లేదు, మేము విడిగా పోటీ చేస్తున్నాం 175 స్థానాలు అన్నట్టు క్లియర్. అక్కడి నుంచి వచ్చేటువంటి ప్రతి మాట కూడా అదే స్పష్టతతో ఉండాలి, అదే తీవ్రతతో ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ప్రత్యేకించి అనుమానాలు సృష్టించే వాళ్ళు అటు ఉంటారు ఇటు ఉంటారు. అటు వైసీపీకి శత్రువే, ఇటు తెలుగుదేశానికి శత్రువే, అటు టీఆర్ఎస్కి శత్రువే. అట్లాంటప్పుడు ఒకళ్ళని విమర్శించడం కోసం ఇంకొకళ్ళకి పాజిటివ్గా వెళ్తే ప్రాక్టికల్గా జనంలోకి వెళ్తుందంటే రెండో వాళ్ళకి సపోర్ట్ వెళ్తున్నారు అన్నటువంటి ఫీలింగ్ వస్తుంది. అందులో ప్రత్యేకించి ఈ 4-5 రోజుల నుంచి జరిగినటువంటి ఇన్సిడెంట్స్, మొట్టమొదటి చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్లో మేము కలిస్తే తప్పేంటి అంటాం, ఆ తర్వాత దానికి అనుగుణంగా మీడియా అంతా కూడా ఒక్కసారిగా టర్న్ తీసుకుని ప్రొజెక్ట్ చేయడం, ఈ మధ్యలో మళ్ళీ ఓపెన్ స్టేట్మెంట్, సాధారణంగా అట్లాంటిది ఇదివరకైతే ట్విట్టర్ ద్వారానో ఫేస్బుక్ ద్వారానో వెంటనే పవన్ కళ్యాణ్ ఖండించడంతో పాటుగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడేవాడు. అది కాకుండా ఆయన ఒక్కసారిగా అంటే ట్విట్టర్, నేను అది కనుక్కుంటే ట్విట్టర్కి ఆ సందర్భంలో ట్విట్టర్ ఆయన స్వయంగా ఆపరేట్ చేస్తారు, ఆ ఆపరేట్ చేసేటువంటి సెల్ ఫోన్ హైదరాబాద్లో మర్చిపోయి రావడం వల్ల ఆ రోజున ట్వీట్ చేయలేకపోయారు అని. వెంటనే తర్వాతకి 2వ రోజున మీటింగ్ పెట్టి ప్రకటన చేయడం, అందులో 175 సీట్లకి మేము పోటీ చేస్తాం, వామపక్షాలతోనే కలిసి ఉంటుందని అక్కడ స్పష్టత వచ్చింది. ఇక్కడ పరిగెత్తే కాలంలో ఆ స్పష్టతకి టైం పట్టడం, కొంత అనుమానాలు రేకెత్తించిన వెంటనే ఎప్పుడైతే తేల్చి చెప్పారో క్లారిటీ వచ్చింది. ఇంకోవైపున తెలుగుదేశం శ్రేణులు ఆ తర్వాత కూడా కావాలని ప్రొజెక్ట్ చేసుకుంటూ వెళ్ళడం, ఏది ఓవైపున వచ్చేస్తున్నారు అన్నటువంటి ప్రొజెక్షన్, ఇంకో పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటాక్ చేస్తూ ఉండటం. ఈ పరిణామాలన్నిటి సందర్భంలో పబ్లిక్ని కన్ఫ్యూజ్ కాకుండా ఇక్కడ కార్యకర్తలు ఎవరు అయోమయంలో ఉండరు. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు ఏం చేసినా తెలుగుదేశం పార్టీ చింతమనేని కొట్టినా తప్పు లేదు, లేకపోతే బండారు సత్యనారాయణమూర్తి మర్డర్ చేయించినా తప్పేం లేదు వాళ్ళ దృష్టిలో. అది వాళ్ళ నాయకులు, దేవుళ్ళు, వాళ్ళు కరెక్ట్గా దేశం కోసం రాష్ట్రం కోసం వాళ్ళు పాటుపడుతున్నారని ఆ పార్టీ కార్యకర్తలు అనుకుంటారు. అట్లాగే జగన్కి సంబంధించి కూడా వాళ్ళ కార్యకర్తలు జగన్ ఏం చేసినా కరెక్ట్ అని అంటారు, కానీ ఎవరు ఆయన చేసింది ఇది తప్పు అని ఇది రాంగ్ అని అంటారు. అట్లాగే పవన్ కళ్యాణ్ అభిమానులు అయినా సరే ఆయన ఏం చేసినా రైటే, ఆయనలో ఒక వ్యూహం ఉంటుంది, ఆయన చాలా స్ట్రాటజిక్గా చేస్తున్నారు, పకడ్బందీగా చేస్తున్నారు ఫీల్ అవుతారు. కానీ సాధారణ ప్రజలు, ఇక్కడ ఎవరైతే ఈ పార్టీల కళ్ళతో కాకుండా ఉండేటువంటి ప్రజలు ఉంటారు, వాళ్ళ సెక్షన్ ఉంటుంది. 3కి 3-20-60 పోతే 40 మంది ఈ ప్రజలే, ఈ తటస్థులే రేపు పొద్దున గెలిపించేది ఎవరినైనా సరే. వాళ్ళకి కన్ఫ్యూజ్ కాకూడదు, ఇదేంది నిన్న ఇట్లా అన్నారు ఇవాళ ఇట్లా అంటున్నారు అన్నట్టు. మాకు క్లారిటీ వచ్చిందని అభిమానులు చెప్పడంలో తప్పేం లేదు, ఎందుకంటే వాళ్ళకి ఆ క్లారిటీ ఉంటుంది. కానీ మిగతా వాళ్ళ క్లారిటీ ఇవ్వడం అనేటువంటిది ముఖ్యం ఇక్కడ. అట్లాంటి సందర్భంలో మీడియా ఒక పక్కన పోనీ మీడియా నెగిటివ్గా వేసుకొచ్చింది. నేను దీని మీద ఒకళ్ళిద్దరు కార్యకర్తలతో మాట్లాడిన వాళ్ళు ఏమంటారు, కావాలని మీడియా పచ్చ మీడియా ఇట్లా చేస్తుంది, రోజు మేము వివరణలు ఇచ్చుకుంటారు. రోజు వివరణలు ఇవ్వకూడదు, ఇవ్వక్కర్లేదు కూడా, కానీ అర్థమయ్యేలా చెప్పాలి. ఇక్కడ సవరణలు వివరణలు ఇవ్వక్కర్లేదు, అర్థమయ్యేలా చెప్పాలి. అది పబ్లిక్ కన్ఫ్యూజ్ కాకుండా చెప్పాలి.
అనైతిక రాజకీయం అనే పదానికి రాజకీయాల్లో అర్థమే లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి ఏమని చెప్తున్నాయి ఇప్పుడు, మాది చాలా నైతికమైనటువంటి పొత్తు, మేము పుట్టింది అసలు కేంద్రానికి వ్యతిరేకంగా కానీ కాంగ్రెస్కి వ్యతిరేకంగా కాదని తెలుగుదేశం చెప్తుంది. కేంద్రానికి వ్యతిరేకం అంటే ఎవడు కేంద్రంలో ఉంటే వాళ్ళతో వ్యతిరేకం అంటే వీళ్ళు గతంలో కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలతోనే పాల్పంచుకున్న తెలుగుదేశం. మరి అప్పుడు కేంద్రానికి వ్యతిరేకం కేంద్రంతో ఎట్లా భాగస్వామ్యం అవుతుంది? అసలు అదేం రాజకీయం? ఎవరైనా మాట్లాడతారా? అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తను క్లియర్గా చెప్పేసింది వీళ్ళతో పొత్తు ఉండదు అనేటువంటిది. అదే సందర్భంలో గతంలో కాంగ్రెస్ నుంచి వచ్చారు కాబట్టి అంటే దానికి ఏమి క్లారిటీ ఏముండదు. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు, వాళ్ళ సొంతగా పార్టీ పెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసిపోతుందని ఈ మధ్య కాలంలో ఇద్దరు ఇంటర్నల్ అండర్స్టాండింగ్ పెట్టుకుని మనల్ని దెబ్బతీస్తున్నారని ప్రచారం చేశారా లేదా? ఎందుకు ప్రచారం చేసుకున్నారు? అవతల వాళ్ళని దెబ్బతీయడానికే కదా. అంటే ఇట్లా దెబ్బతీసేటువంటి వ్యూహాలు రూపొందించేటువంటి సందర్భంలో ప్రత్యర్థులు ఎత్తులు ఉంటాయి, ఇటు పక్కన ఎత్తులు ఉంటాయి. కాబట్టి ఈ ఎత్తులు ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు టాక్టికల్గా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ బెదిరింపు రాజకీయం ఉండదు. రాజకీయాలలో బొజ్జగింపులు ఉండవు, బెదిరింపులు ఉండవు. తంత్రం ఉంటుంది, ఎత్తుగడ ఉంటుంది. ఆ ఎత్తుగడ అనేటువంటిది అవతల వాళ్ళకి దెమ్మ తిరిగేలాగా చేయడం ఒక ఎత్తు. రెండవది స్మూత్గా మన పాలసీని అవతల వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాలి. అది స్మూత్ గోయింగ్ ప్రాసెస్గా ఉండాలి. కానీ దాంట్లో ఎవరు ఏదైనా ప్రశ్నిస్తే కనుక వాళ్ళందరూ ఎవరితో అమ్ముడు పోయారంటే అప్పుడు యువతల వాళ్ళు కూడా కొనుక్కుంటున్నారు అన్నటువంటి కార్యక్రమానికి వస్తుంది. కాబట్టి కొంచెం టాక్టికల్గా వ్యవహరించాలి. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితికి మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, జనసేన ఉంది. కానీ ఇద్దరు నేతలు ఓపెన్గా ఏ ప్రకటన చేయలేదు. జగన్ సంబంధించి పార్టీ అభిమానులు చేశారు తప్పించి ఓపెన్గా జగన్ ఏమి స్టేట్మెంట్ ఇవ్వలేదు. అదే సందర్భంలో పవన్ నేరుగా కేసీఆర్కి ఓటేయమనకుండా తక్కువ అవినీతి ఎక్కువ అభివృద్ధి చేసిన వాళ్ళకి ఓటేయమన్నారు. తద్వారా అది తెలంగాణ రాష్ట్ర సమితికి అన్నటువంటి తెలిసిన తర్వాత ఆయనకు అభిమానులు అటు పక్కకు ఓటేసినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఇద్దరూ కూడా కేసీఆర్కి మద్దతు ఇచ్చిన వాళ్ళే. అదే సందర్భంలో కేసీఆర్కి ఎందుకు మద్దతు ఇచ్చారంటే ఇద్దరికి కూడా తమ ప్రథమ శత్రువు తెలుగుదేశం పార్టీ, తమ శత్రువుల్లో కాంగ్రెస్ పార్టీ కూడా ఒకటి కాబట్టినే ఇచ్చారు. ఇది క్లియర్. దాంట్లో ఒకళ్ళు చేస్తే రైట్, ఇంకొకళ్ళు చేస్తే రాంగ్ అని ఎట్లా ఉంటుంది? అది బెదిరింపు ధోరణి అనేటువంటి కాన్సెప్ట్ని జనంలోకి తీసుకెళ్ళడం ప్రయోజనం లేదు. అది రైటో రాంగో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడం బెటర్.